చూడండి గాయ్స్, చెట్టు అయితే విరిగిపోయింది కొమ్మ. మా మమ్మీ అన్న అయితే కోస్తున్నారు. చూడండి, చాలా కాయలు అయితే ఉన్నాయి. చూడండి గాయ్స్, పెద్ద కొమ్మ అయితే విరిగింది. చూడండి, చాలా కాయలు అయితే వస్తున్నాయి. చూడండి గైస్, ఇలా అయితే చెట్టు అయితే విరిగింది. మీరు అయితే చూశారు కదా. చూడండి గైస్, మీకు ఇంకోసారి చూపెడతాను. కొమ్మ అయితే మామూలుగా చెట్టు అయితే చూపెడతాను ఇప్పుడు మీకు. చూడండి గైస్, చెట్టు అయితే ఇట్లా ఉంది. ఎప్పుడైతే మనం కొమ్మ విరిగింది అదైతే చూద్దామా గైస్. కొమ్మ అయితే విరిగింది. ఆ కొమ్మని చూద్దాం. చూడండి గైస్, మా మమ్మీ అన్న అయితే దాని కాయలు అయితే కోసి గిన్నెలో వేస్తున్నారు. చూడండి, తప్పదు ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చడి పెట్టాల్సిందే. చూడండి గైస్, ఇలా అయితే చెట్టు కొమ్మ అయితే విరిగింది. చూశారు కదా గైస్, ఇలా అయితే చెట్టు అయితే విరిగింది. ఎవరో విరకొట్టి వెళ్ళేసి ఉంటారు. కాదు, బరువు ఎక్కువై కింద పడిందని చెప్పాలి. బరువు ఎక్కువై కింద పడింది అంటే వచ్చేసింది కాబట్టి కాయలు అయితే అంత హెవీగా వచ్చేసినాయి అని అమ్మ చెప్తుంది. గైస్ చూడండి గైస్, కాయలు అయితే చాలా ఉన్నాయి. మీరు చూశారు కదా వీడియోలో. మీకు మళ్ళీ క్లారిటీగా చూపెడతాను. గైస్ మీరైతే చూడండి, కాయలు అయితే గిన్నె నిండా వచ్చినాయి. చూపెడతాను. చూడండి, ఇంకా కాయలు అయితే ఉన్నాయి. చూశారు కదా గైస్, ఇలా అయితే చెట్టు అయితే చాలా మంచిగా పండింది. చూడండి గైస్, అలాగే కొమ్మ అయితే చూపెడతాను. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. హెవీగా అయితే కాయలు వచ్చేసి అందుకే బరువు ఎక్కువయ్యి కొమ్మ అయితే విరిగింది. అది గైస్ మరి చూడండి గైస్, అలాగే చూడండి దాన్ని కింద కూడా పడిని. చూడండి గైస్. చూడండి, ఇప్పుడైతే మమ్మీని అయితే అడుగుదాం ఇవన్నీ ఏం చేద్దాము. మమ్మీ ఇన్ని కాయలు ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి మమ్మీ? పికిల్ పెట్టేయడం. వీటినంట పికిల్ పెట్టేస్తుందంట. దాని పేరు ఏం పేరు మా? ఉసిరికాయ పికిల్ అయితే పెట్టేస్తుందంట గాయస్. చూడండి గాయస్. సో గాయస్, ఇలా అయితే చెట్టు అయితే కొమ్మ విరిగింది. చూడండి, చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది. చూసారు కదా మన బ్యాక్. అది గాయస్.